పోలవరంలో బాబు పాపాలను సీఎంపై నెట్టడానికి పాడిందే పాడుతున్న రామోజీ, కమిషన్ల కక్కుర్తో నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న చంద్రబాబు. దానికి ఈనాడు ఆరోపణ, పోలవరం ప్రాజెక్ట్ DPR-2 ఇంతవరకు సీఎం జగన్ పెట్టుబడి అనుమతి సాధించలేదు అంటూ పోలవరం పనుల్లో కమిషన్లు కాజేసి పంచుకు తిన్నాక దాన్ని పూర్తి చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు పాపాలను సీఎం జగన్పై నెట్టేందుకు ఈనాడులో పచ్చి అబద్ధాలను పాడిందే పాడుతున్నారు. రామోజీరావు కమిషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ATMగా మార్చుకున్నారు ప్రధాని మోడీ ఆరోపిస్తే ట్రాన్స్టా అధినేత రాయపాటి రంగారావు తాజాగా భాగవతాన్ని రట్టు చేశారు. సోమవారం పోలవరం పేరుతో ఎంతలా వసూలు చేసింది బట్టబయలు చేశారు. అక్రమార్జన కోసం జీవనాడి పోలవరం జీవం తీస్తూ చంద్రబాబు చేసిన తప్పుల్ని సీఎం జగన్ సరిదిద్దుతూ ప్రణాళికాయుతంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ స్పిల్ ఛానల్ ఎగువ దిగువ కాపర్ డ్యాములను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని 6.1 కిలోమీటర్ల పొడవున స్పిల్వే మీదుగా మళ్లించి రికార్డు సృష్టించారు. పోలవరంని కేంద్రం తరపున రాష్ట్రం నిర్మిస్తోంది. చంద్రబాబు పాపాల వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. ఆ నిర్ణయం ఆధారంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి ప్రధాన డ్యామ్ని పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించి పోలవరం ఫలాలను రైతులకు అందించేలా అడుగులు వేస్తున్న సీఎం జగన్పై ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కర్షకుల్లో ఆదరణ మరింతగా పెరుగుతోంది. టీడీపీ ఉనికినే దెబ్బతీస్తుందనే ఆందోళనతో రామోజీరావు విషయం చిమ్ముతూ తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారు. ఆ క్రమంలోని చేయలేక చేతులెత్తేసారు శీర్షికన బుధవారం ఈనాడులో కథనాన్ని అచ్చేశారు. ఆ కథనంలో సీఎం జగన్పై రామోజీరావుకు ఉన్న అసూయ వ్యక్తం చేశారు తప్ప వేసమెత్తు నిజం లేవు, ఇవి వాస్తవాలంటూ రాసుకొచ్చారు. ఇకపోతే 1.2 లక్షల